నమస్కారం. నేను మీ విపిఆర్. ఒక రైతుకు ఈడొచ్చిన కొడుకున్నాడు. వాడికి ఖరీదైన బట్టలు వేసుకోవడం, సమాజంలో ఒక విలువైనటువంటి మనిషిగా కనబడాలని చెప్పేసి వృధా ఖర్చులు చేసేటువంటి వాడు. అయితే ఇది తండ్రికి నచ్చకపోవడంతో కొడుకుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. అనుకొని అదును కోసం చూస్తూ ఉంటాడు. ఒకరోజు తన దొడ్డిలో ఉన్నటువంటి ఒక పాలివ్వని ఆవును మంచిగా మెడలో గంటలు కట్టి ముస్తాబు చేసి, దీన్ని సంతకు తీసుకెళ్ళి అమ్ముకొని రారా అని చెప్పేసి తన కొడుకు పంపిస్తాడు. అలాగే అని చెప్పేసి తన కొడుకు సంతలోకి వెళ్ళి దాన్ని అమ్ముదామని చెప్పేసి చూస్తే, ఎవరైనా వచ్చి ఇది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అని చెప్పేసి అడగడంతో ఏమీ పాలు ఇవ్వదు అని చెప్పేసి చెప్పాడు. దీంతో ఎవ్వరు కూడా దాన్ని కొనలేదు. చివరికి తక్కువ రేటుకైనా దాన్ని అమ్ముదాంలే అని చెప్పేసి అనుకొని సాయంత్రం వరకు అలాగే ఉంటాడు వాళ్ళ కొడుకు. అయినప్పటికీ తక్కువ రేటుకు కూడా దాన్ని ఎవరు కూడా కొనకపోవడంతో ఉసూరుమంటూ ఇంటికి తిరిగి వెళ్తాడు. నాన్నతో, నాన్న ఇది ఎవరు కొనలేదు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అంటాడు, మనము ఆడంబరంగా తయారైనంత మాత్రాన, మెడలో గంటలేసినంత మాత్రాన అక్కరకు రాని వస్తువును ఎవరు కూడా కొనుక్కోరా అని చెప్పేసి అంటాడు. విషయం అర్థం కావడంతో అప్పటి నుంచి తన కొడుకు ఆడంబరాలకు పోకుండా కష్టపడి పనిచేస్తూ తన ఎంతలా జీవించాలనో అంతనే జీవించడం ప్రారంభించడం జరిగింది. జై హింద్.